క్రికెట్లో ఒక బ్యూటీ ఏంటో చెప్పమంటారా? ఫండమెంటల్స్, టెక్నికాలిటీస్ ఎటు ఉంటాయి. వాటితో పాటు కొన్ని సందర్భాల్లో కొన్ని అతీతమైన అంటే బియాండ్ ద లిమిట్ ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, అవి జరుగుతూ ఉంటాయి. T20 వరల్డ్ కప్లో సెకండ్ సెమీస్లో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్లో అలాంటి కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. అవేంటో చెప్తాను చూడండి. మ్యాచ్ స్టార్ట్ అయింది ఎన్నింటికి? 7 o'clockకి. సంజు శాంసన్ కొట్టిన సిక్స్లన్నీ 7. ఇండియా కోల్పోయిన వికెట్లన్నీ 7. ఇంగ్లాండ్ ప్లేయర్ బెథల్ కొట్టిన సిక్స్లన్నీ 7. ఇంగ్లాండ్ కెప్టెన్ బ్రూక్ కొట్టిన పరుగులన్నీ 7. ఇంగ్లాండ్ కోల్పోయిన వికెట్లన్నీ 7. ఎన్ని పరుగుల తేడాతో ఇండియా గెలిచింది? 7. ఇన్ని 7లు ఒక ఎత్తు అయితే మహేంద్ర సింగ్ ధోని జెర్సీ నెంబర్ 7 అని నేను మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ధోని రిటైర్ అయిన తర్వాత ఎప్పుడైనా ఇంట్లో కానీ లేకపోతే గ్యాలరీలో కానీ మ్యాచ్ చూడటాన్ని మీరు గమనించారా? నిన్న ధోని ఫ్యామిలీతో సహా వచ్చి ఆ మ్యాచ్ ఆశాంతం గ్యాలరీలోకి వచ్చి చూశాడు. అఫ్కోర్స్ టెండూల్కర్ సన్ మ్యారేజ్కి వీళ్ళంతా ముంబై వచ్చారు. ముంబైలోనే మ్యాచ్ జరిగింది కాబట్టి ఈ మ్యాచ్ చూడడానికి వచ్చాడు. కానీ అంతసేపు అంటే ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండ్ వరకు ధోని గ్యాలరీలోకి వచ్చి మ్యాచ్ చూడడాన్ని మీరు ఎప్పుడూ చూసుండరు. సో ఇన్ని 7లు బికాస్ ఆఫ్ తలా గ్యాలరీలో ఉన్నాడు కాబట్టి జరిగాయి అని నెటిజన్లు సరదాగా ముచ్చటించుకుంటున్నారు. సో ఈ 7 sevens బికాస్ ఆఫ్ దట్ 7 అని అంటున్నారు. ఇంట్రెస్టింగ్ కదా? లైక్ ఇట్, రైట్ యువర్ కామెంట్ అండ్ ప్లీజ్ షేర్ ఇట్.